గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. రెండు రాష్ట్రాలు, అందులో ఒక సునామీయా ప్రభంజనమా? వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఎంట్రీతో పాటుగా తమిళనాడులో విజయ్ పార్టీ చేసినటువంటి సంచలనం. బీజేపీ ఎలాంటి స్ట్రాటజీ అవలంబించింది వెస్ట్ బెంగాల్లో ఎంటర్ అవడానికి, దీదీ నుంచి ఆ ప్రభుత్వాన్ని సొంతం చేసుకోవడానికి, సీఎం పీఠం మీద బీజేపీ ముఖ్యమంత్రిని కూర్చోపెట్టడానికి? మరి అదే స్ట్రాటజీ సౌత్ లో ఉన్నటువంటి తమిళనాడులో ఎందుకని బీజేపీ వర్కౌట్ చేయలేదు? మనతో పాటుగా ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్, మనతో పాటుగా గిరిధర్ మామిడి గారు ఉన్నారు. హలో అండి, నమస్తే గిరిధర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులు నమస్కారాలమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మనం బెంగాల్ నుంచి మాట్లాడుకుందాం. వెస్ట్ బెంగాల్ అనగానే గతంలో అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రింద అమిత్ షా ఒక శపథం చేశారు, ఎలా అయినా ఇక్కడ మా గడ్డ, మా కాషాయ జెండా ఎగరేస్తాము అనేది. ఆ పంత నెరవేర్చుకున్నారు అనుకున్నప్పుడు దీదీ ఎలా వదిలిపెట్టింది? దీదీ అసలు స్కోపే ఇవ్వదు అనుకున్నాము, అలాంటి దీదీ దగ్గర నుంచి పీఠాన్ని లాక్కొని ఇప్పుడు బీజేపీ కూర్చోబోతోంది. ఏం జరిగింది? బీజేపీ ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేసింది? మనం గతంలో వెళ్ళి చూస్తే కనుక 1990 దశకంలో మమతా బెనర్జీ అన్నటువంటి వ్యక్తి సీన్ లోకి వచ్చినప్పుడు ఆవిడ ఒక ఉద్యమకారిణిగా న్యాయం చేకూర్చే దిశగా ఆవిడ ఎన్ని పోరాటాలు చేసింది. అప్పుడు జరిగినటువంటి ఒక రేప్ ఘటనకు సంబంధించి ఒక మహిళని తీసుకువెళ్లి జ్యోతి బసు దగ్గరికి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ జ్యోతి బసు ప్రభుత్వం ఆవిడని అక్కడి నుంచి తరిమేశారు. సో అటువంటి పోరాటాలు చేసినటువంటి వ్యక్తి, న్యాయం కోసము, మహిళల కోసము చాలా పోరాటాలు చేశారు. ఆవిడని చాలా పర్సనల్ గా వెండెట్టా అటాక్స్ కమ్యూనిస్టులు చాలా విపరీతంగా చేశారు. ఆవిడ కేడర్ని చంపడము, ఇటువంటివి చాలా చేశారు. ఎంతో ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి చాలా కష్టం మీద కమ్యూనిస్టులని అక్కడి నుంచి కంప్లీట్ గా సర్వనాశనం చేయగలిగారు. కమ్యూనిస్టులు తీయడం అంటే చిన్న మాట కాదు. 30 సంవత్సరాలు రమారమి రాజ్యం వెళ్ళినటువంటి కమ్యూనిస్టులు ప్రతి జిల్లా, ప్రతి గ్రామము, ప్రతి బస్తీ, ప్రతి వీధిలో వాళ్లకు అంతటి కంట్రోల్ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీని ఆమూలాగ్రంగా పెకిలించడం అంటే చిన్న విషయం కాదు. అటువంటి ఉద్యమ స్ఫూర్తితో ఆవిడ చాలా కాలం కష్టపడి ఫైనల్ గా కమ్యూనిస్టులని ఓడించగలిగింది. కానీ స్టోరీ కట్ చేస్తే లేటెస్ట్ గా మనం చూసాం, ఆర్జీ కార్ రేప్ విక్టిమ్స్ సంబంధించి ఆవిడ ఎలా ప్రవర్తించిందో చూసాం. ఆ అమ్మాయి అసలే వడల్లమన్నాడు రాత్రి అంటే ఒక మహిళా చీఫ్ మినిస్టర్ అయి ఉండి అమ్మాయి పక్షాన నిలబడకుండా, అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని దానికి న్యాయం ఇచ్చే దిశగా నువ్వు ప్రయత్నం చేయకుండా, దాంట్లో దోషులైనటువంటి వాళ్ళనందరినీ ఏదో విధంగా విడిపించి వాళ్ళని తప్పించే దిశగా దాని రిపోర్ట్లు, దానికి మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్లు, తర్వాత ఇతరత్ర ఫోరెన్సిక్ రిపోర్ట్లన్నీ తారుమారు చేసి వాళ్లకు ఏదో విధంగా రక్షణ కల్పించే దిశగా ప్రయత్నం చేసిందంటే ఎంత దిగజారిందో ఆవిడ అర్థం చేసుకోవచ్చు. అలాగే సందేశ్ ఖాళీలో భార్య, భర్త, పిల్లలు ఎదురుగా రోజు వచ్చి మహిళలను రేప్ చేస్తుంటే వాళ్ళు గతి లేని పరిస్థితుల్లో, ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఏదో లీక్ అయిన తర్వాత సిఆర్పిఎఫ్ వెళ్తే అక్కడ వాళ్ళు మొరబెట్టుకున్నారు. అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వాళ్ళ మీద ఇవిడ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని సతాయించి ఎఫ్ఐఆర్లు విత్డ్రా చేయించి, ఒక మహిళ అయి ఉండి, ఒక మహిళా చీఫ్ మినిస్టర్ అయి ఉండి ఈ తుష్టీకరణ రాజకీయాలు, ముస్లిం ఓటు బ్యాంక్ కోసం ఆవిడ ఎంత దాకా దిగజారిందో మనం చూసాం. ప్రతిసారి మొహర్రము తర్వాత మనకి ఏదైనా ఇతరత్ర దుర్గా ఫెస్టివల్ ఏమైనా వస్తే కనుక దాంట్లో మనకు ఆవిడ ముస్లిమ్స్ కే ఎక్కువ పెద్దపీట వేసి వీళ్ళనందరినీ కూడా వీళ్ళ అంటే హిందువుల యొక్క ప్రొసెషన్స్ ఆపేయడము, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోవడము. లేటెస్ట్ గా చూసాం అసన్సోల్ లో, ఇప్పుడు విజువల్స్ చూస్తున్నాము. సుప్రీం కోర్టు ఈ ఆలయాన్ని తెరవండి అని చెప్పి ఒక దుర్గా ఆలయం తెరవడానికి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నా మమతా బెనర్జీ ప్రభుత్వం దానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ కమ్యూనల్ రైట్స్ అవుతాయని చెప్పేసి పర్మిషన్ ఇవ్వలేదు. కమ్యూనల్ రైట్స్ అవుతామని పర్మిషన్ కూడా ఆపే అధికారం నీకు లేదు. సుప్రీంకోర్టు తెరవమన్నప్పుడు రక్షణ కలిగించే బాధ్యత నీకు. ఆ రక్షణ కలిగించేటప్పుడు వాళ్ళ మీద, హిందువుల మీద దాడులు జరిగితే కనుక ఎవరైతే ఈ మూకలు చేస్తున్నారో వాళ్ళని శిక్షించి అరెస్ట్ చేయవలసిన బాధ్యత మీది. కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎక్కడ ఓట్లు పోతాయో అన్న దిశగా ఆవిడ ఇంత దిగజారిందో మనం చూసాం. అందుకని ఈ రోజు అక్కడ పరివర్తన కోసం కోరుకుంటాం. సో ఈ కీలకంగా ఆవిడ పతనం, ఆవిడ సిద్ధాంతము, ఆవిడ ఎంత నియంతగా తయారైందో,
ఎంత కరప్షన్ ఉందో చూసాము. శారదా స్కామ్ కావచ్చు, ఎన్నో అంశాల్లో వాళ్ళు ఎలా దీంట్లో కరప్షన్స్ ఎంత డీప్ గా కూరుకుపోయారో మనం చూసాం. ప్లస్ హిందువులని ఎంత ఆ, నీచంగా వాళ్ళు ప్రవర్తించి వాళ్ళందరూ స్టేట్మెంట్స్ ఇచ్చారో చూసాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ మహువా మొయిత్రా మనకు ఆ, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క న్యూక్లియర్ ఏదైతే మనకు రియాక్టర్ ఉందో దాన్ని చూపించి దాన్ని లింగం కింద అభివర్ణించి దీన్ని కూడా మీరు తీసేస్తారా అంటూ అంత నీచంగా హీనంగా మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆవిడ పార్టీలో చాలా దిగ్గజ నేతలుగా ఉన్నారు. సరే, మాటి మానుష్ అంటుంది, గుజరాత్ నుంచి వచ్చారు వీళ్ళు, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పాన్ ఉమ్ముతున్నారని చెప్పి ఇంత మాట్లాడుతుంటే, మరి యూసుఫ్ పఠాన్ పుట్టకొస్తే ఒక్క బంగాళీ అక్షరం కూడా రానటువంటి గుజరాతీని తీసుకొచ్చి ఎలా గెలిపించింది ఆవిడ? అలాగే మన శత్రుఘ్న సిన్హా బిహారీ అతన్ని ఎలా గెలిపించింది? యశ్వంత్ సిన్హా ఎలా ఉన్నాడు తన పార్టీలో? అంటే ఆవిడ రాజకీయాల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది. అంటే సోకాల్డ్ సెక్యులరిజం అన్న పరిభాషలో ముస్లింస్ మాత్రమే పీట వేసి హిందువులని అణిచేటువంటి పరిస్థితి ఏదైతే ఆవిడ 15 సంవత్సరాలు చేసిందో దాని యొక్క పర్యవసానమే ఈ రోజు ఆవిడ చూస్తాం. అన్నిటికంటే కీలకంగా ఏం జరిగింది అక్కడ? మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వం బంగ్లాదేశ్ లో వచ్చినప్పుడు అక్కడ హిందువుల పట్ల ఎటువంటి అరాచకాలు, అత్యాచారాలు జరిగినాయి మనం చూసాం. వాళ్ళ ఆలయాలను తగలబెట్టడము, వాళ్ళ ఇళ్లలో బయట తాళాలు వేసి పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టడము, అమ్మాయిలను ఎత్తుకుపోయి సామూహిక బలాత్కారాలు చేయడము, ఇటువంటివన్నీ చూసిన తర్వాత బెంగాల్లో ఉన్న హిందువులలో భయం పుట్టుకొచ్చింది. మళ్ళీ ఒకసారి మమతా బెనర్జీ మళ్ళీ గెలిచి వస్తే బంగ్లాదేశ్ లో జరిగిన పరిస్థితి మనకు కూడా అదే దుస్థితి పడుతుంది అన్నటువంటి ఒక భయం హిందువుల్లో పడుతుంది. కాబట్టి హిందూ కన్సాలిడేషన్ అయింది అక్కడ. హిందూ విపరీత కన్సాలిడేషన్. గతంలో హిందువులు వాళ్ళ పార్టీలో వాళ్ళ ఏమంటారంటే కులాలకు సంబంధించిన వాళ్లకు ఇటువంటి వాళ్ళకు ఓట్లేసుకునేవారు. అటువంటిది ఆ హిందూ కన్సాలిడేషన్ అది జరిగింది. గతంలో హిందువులు చాలా సెక్యులర్ గా ఉండేవాళ్ళు, అక్కడ ముస్లిమ్స్ కమ్యూనల్ గా ఉండేవాళ్ళు. ముస్లిమ్స్ ఏకపక్షంగా కమ్యూనిస్టులకు ఓటు వేసేవాళ్ళు, కమ్యూనిస్టులు ఓడిపోయిన తర్వాత ఏకపక్షంగా వాళ్ళు తృణమూల్కి ఓటు వేసారు. సో వాళ్ళు ఒక గ్రూప్ గా తయారయ్యి ఓటు బ్యాంక్ గా వాళ్ళు అంటే ఆ క్యాండిడేట్ యొక్క గొప్పతనమో క్యాండిడేట్ యొక్క సేవలో దానికి సంబంధం లేకుండా ఏకపక్షంగా తృణమూల్కి గతంలో కమ్యూనిస్టులకి వాళ్ళు కమ్యూనల్ గా ఓటు వేశారు. అటువంటి పరిస్థితులు మనం అక్కడ చూస్తే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ AIMM అక్కడ వెళ్తే వాళ్ళకి నోటా కూడా రావు, నోటా సీట్లు కూడా రావు. ముస్లిం క్యాండిడేట్ నిలబెట్టినా వాళ్ళకి ఓటు వేయరు. అదే కాన్స్టిట్యూయన్సీలో హిందూ నిలబెడితే TMC టికెట్ మీద వాళ్ళకి ఓటు వెళ్తుంది ముస్లింస్. అంటే నిలబడిన క్యాండిడేట్ హిందువా ముస్లిమా కాదు, బీజేపీని ఎవరు ఓడించగలరో వాళ్ళకి ఓటేస్తారు. సో ఇటువంటి ఒక కమ్యూనల్ పాలిటిక్స్ వాళ్ళు ముస్లింస్ చేస్తే హిందువులు సెక్యులర్ గా ఉంది. మొట్టమొదటిసారి హిందువులు కూడా మా అస్తిత్వము, మా ఉనికే ప్రమాదంలో ఉంది కదా అని చెప్పి వీళ్ళు కన్సాలిడేట్ అయినటువంటి విషయం ఈరోజు మనం బంగాలో చూస్తాం. కీలకంగా మనం చూస్తే కనుక గతంలో మనకు ప్రీ పోల్ పోస్ట్ పోల్ వైలెన్స్ రెండు కూడా 2021లో ఎంత దారుణంగా జరిగిందో చూస్తున్నారు. రమారమి 2000 కేసులు నమోదైనవి, 9000 పైచీలకు వాళ్ళందరి మీద కూడాను ఈరోజు కేసులు నడుస్తున్నాయి. 300 పైచీలకు ఈరోజు హిందువులు అక్కడ చనిపోయారు. అంటే హిందువులు చనిపోయారు, వాళ్ళని చంపారు. గత ఎన్నికల్లో వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ కి ఓటు వేసిన వాళ్ళని కూడా రేప్ చేసి చంపారు. అంటే హిందువులైన పాపానికి బీజేపీ సపోర్టర్ని ఎలాగో చంపారు. ఈవెన్ TMC సపోర్టర్లు కూడా హిందూ మహిళలను వాళ్ళు రేప్ చేశారు. అంత కిరాతకంగా లాస్ట్ టైం ప్రవర్తించినప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటి దాని నుంచి తప్పించుకోవాలన్నటువంటి ఒక ఆవేదన, ఒక విధమైనటువంటి ఎమోషన్ అన్నది ఈరోజు మనం బంగాల్లో చూసాం. అందుకనే ఈరోజు మనకు సర్వే, ఎస్పెషల్లీ యాక్సెస్ సర్వే వాళ్ళు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? 60-70% మంది ఎవరికి ఓటేసామో చెప్పలేదు. 60-70% మంది చెప్పలేదు అంటే కనుక అర్థం చేసుకోవచ్చు, తప్పకుండా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని తెలుస్తుంది. ప్రభుత్వానికి సపోర్ట్ మద్దతు పలుకుతూ ప్రో ఇన్కంబెన్సీ ఉందంటే కనుక అస్సాం లాంటి ప్రాంతంలో వాళ్ళు ధైర్యంగా వాళ్ళు చెప్పగలరు బయటికి, అవును మేము ఓటేసామని వాళ్ళు చెప్తారు వాళ్ళు. కానీ ఇక్కడ చెప్పలేదు అంటే అర్థం ఏంటి? చెప్తే మా పరిస్థితి ఏమవుతుందో తెలియదు. రేపు మేము వీళ్ళకు వ్యతిరేకంగా ఓటేసామని రేపు మమతా బెనర్జీ గెలిచి వచ్చిందంటే మమ్మల్ని ఎలా చంపుతుందో, ఎలా పీడిస్తుందో అన్న భయం వాళ్ళకి పట్టుకుంది. కాబట్టి ఎవరు భయం, ఆ భయాన్ని తీయడానికి కోసం అని చెప్పి ఈసారి ఎలక్షన్ కమిషన్ చాలా అద్భుతమైనటువంటి చర్యలు
ఆల్మోస్ట్ 3 లక్షల మంది మనకు పారామిలిటరీ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ని తీసుకురావడం, మనకు పెరేడ్స్ చేయడం, అక్కడ రూట్ మార్చులు చేయడము, ప్రతి గల్లీ నుక్కడ్లోకి వెళ్ళి అందరికీ భరోసా ఇవ్వడము, మీకు ఏమీ అవ్వదు, మేము చూసుకుంటాము, ఇక్కడ వైలెన్స్ జరగడానికి వీల్లేదు అని చెప్పడము. అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 1947 తర్వాత ఇంతవరకు పశ్చిమ బంగాల్లో జరిగిన ఎన్నికలలో మోస్ట్ పీస్ఫుల్ ఎలక్షన్ ఇదే. Hmm. 2 హైయెస్ట్ ఓటర్ పర్సంటేజ్ ఈసారి వచ్చి 92.3% ఓటు నమోదైంది సార్. ఒక్క ఫైరింగ్ కూడా అవ్వలేదు, ఒక్క బుల్లెట్ ఫైర్ అవ్వలేదు. చిన్న చిన్న ఘటనలు జరిగినాయి, లాఠీ చార్జ్ జరిగినాయి, కానీ ఎక్కడ కూడాను వైలెన్స్ వాళ్ళు కంప్లీట్ గా కంట్రోల్ చేయగలిగారు. పైపెచ్చు చావులు లేవు. గతసారి 2021 ఎన్నికల్లో 24 మంది చనిపోయారు. అంటే ఎలక్షన్ వైలెన్స్, పోస్ట్ పోల్ నేను మాట్లాడట్లేదు, ఎలక్షన్ రోజు 24 మంది చనిపోయారు. అటువంటి పరిస్థితిలో లేదు. గత ఎన్నికల్లో 2021లో చాలా బస్తీలు బీజేపీకి సపోర్ట్ చేస్తారు అన్నటువంటి బస్తీలలో బాంబులు పేల్చి వాళ్ళ ఇళ్లకు తాళాలు పెట్టేసి వాళ్ళ ఓట్లు కూడా అక్కడ వాళ్ళు కొట్టేసుకున్నారు. సో అవన్నీ కూడా ఈరోజు ఆగినాయి. ధైర్యంగా వాళ్ళు ప్రజలు వెళ్ళి ఓటర్లు వాళ్ళకి కావాల్సిన పార్టీ వాళ్ళు ఓటు వేసుకునేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేసింది ఎలక్షన్ కమిషన్. కాకపోతే బీజేపీ ఒక క్లియర్ పోలరైజేషన్ తీసుకొచ్చింది, హిందూ ముస్లిం అనేటువంటి డివైడ్ తీసుకొచ్చింది. ఒక సాఫ్రనైజేషన్ లో భాగంగా బెంగాల్ ని కూడా స్వాధీనం చేసుకుంది అనేటువంటి అనాలిసిస్లు వినిపిస్తున్నాయి. గతంలో మమతా బెనర్జీ ఇలా చేయలేదు, కాకుంటే మీరు మాత్రమే హిందువులను రెచ్చగొట్టారు అనేటువంటి మాట. అదే చాలా తప్పు అనాలిసిస్ కదా. ఫస్ట్ పోలరైజేషన్ మమతా బెనర్జీ తీసుకొచ్చింది. మమతా బెనర్జీ ముస్లిం పోలరైజేషన్ తీసుకొచ్చింది. ముస్లిం పోలరైజేషన్ కి దానికి ప్రతిగా వీళ్ళు హిందూ పోలరైజేషన్ తీసుకొచ్చారు. సో ఫస్ట్ ముస్లిం పోలరైజేషన్ అవ్వకుండా ఉంటే ఇది జరిగి ఉండేదే కాదు. ఫర్ ఇన్స్టెన్స్ తమిళనాడు చూద్దాం మనం. తమిళనాడులో క్రిస్టియన్ పోలరైజేషన్ జరగలేదు అక్కడ, లేదా ముస్లిం పోలరైజేషన్ జరగలేదు అక్కడ. కాబట్టి ఏ పార్టీ ఎవరు గెలుస్తారో అన్ని ఓపెన్. కానీ అలా కాదు, మమతా బెనర్జీ ఏకపక్షంగా ముస్లిం పోలరైజేషన్ తీసుకొచ్చింది. అక్కడ ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ బంగ్లాదేశీలు కూడా ఆవిడ సమర్థన ఇచ్చారు. వాళ్ళ భారతీయులే కాదు, వాళ్ళని ఎందుకు సమర్థించాలి ఆవిడ? అంటే ఒక ఇల్లీగల్ బంగ్లాదేశీని డిపోర్ట్ చేస్తే కూడా ఆవిడ వాళ్ళ పక్షాన్ని నిలబడి. అంటే అంత తుష్టీకరణ రాజకీయాలు ఆవిడ చేసి, బీజేపీ చేయలేదు. ఒకవేళ ఇదే కనుక బీజేపీ గత 2-3 ఎన్నికల్లో చేసి ఉంటే బీజేపీ గెలవచ్చింది కదా, హిందూ కన్సాలిడేషన్ జరగవలసింది. ఎందుకు గెలవలేదు? ఎందుకంటే ఈవిడ ఎక్స్ట్రీమ్ ముస్లిం కన్సాలిడేషన్, ముస్లిం తుష్టీకరణ రాజకీయాలు చేసింది. కాబట్టి ఎప్పుడు కూడాను పాలిటిక్స్ లో మీరు ఒక సైడ్ ఒక పక్షం తీసుకొని దానికి ఎక్కువ ఒత్తాసు పలికితే ఆబ్వియస్లీ దాని కౌంటర్ వెయిట్ ఇంకెవరో తయారవు. అదే ఈరోజు బంగాల్లో జరిగింది. ఈవిడ ఇంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయింది కాబట్టి బహుశా ఇక్కడ ఇప్పుడు బీజేపీకి వాళ్ళు పండం కట్టగలిగారు. రేపటి రోజు సపోజ్ బీజేపీ ముస్లింలు పీడించి ఒక హిందువులకు మాత్రం ఒత్తాసు పలికే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తే బహుశా రివర్స్ కన్సాలిడేషన్ కూడా అయ్యేటువంటి అవకాశాలు. హిందువుల్లో కొంతమంది దానికి వ్యతిరేకత, అలాగే ముస్లింస్ మళ్ళీ కన్సాలిడేట్ అవడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. అందుకనే ఎప్పుడు కూడాను ఏకపక్షంగా ఉండకూడదు. ఈ రోజు మనం చూస్తే కనుక పశ్చిమ బంగాల్లో 80 సీట్లు ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. 33 సీట్లు దాంట్లో ముస్లింసే గెలిచారు. అలాగే మనకు కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. తర్వాత మనకు కమ్యూనిస్టులకి 3 సీట్లు వచ్చినాయి. తర్వాత మనకు కబీర్ అన్నటువంటి ఒక అతను ఇంకో కొత్త పార్టీ పెట్టాడు, అతనికి 2 సీట్లు వచ్చాయి. 2 సీట్లు తనే కంటెస్ట్ చేశాడు, తనే గెలిచాడు. వీళ్ళందరూ కూడా అంటే బీజేపీ తృణమూల్ కాకుండా మిగతా అన్ని పార్టీల్లో కూడా గెలిచిన క్యాండిడేట్ ముస్లింస్. అంటే ముస్లిం తుష్టీకరణ రాజకీయం ఏ లెవెల్లో జరిగిందో మనం చూస్తున్నాం. కేరళలో కూడా చూస్తే 12 మంది ముస్లింలు, 46 మంది క్రిస్టియన్స్, 5 మంది మాత్రమే హిందువులు గెలిచారు యూడిఎఫ్. సో ఈ కన్సాలిడేషన్ అన్నది ఎవరు చేస్తున్నారు? బీజేపీని బ్లేమ్ చేస్తున్నారు, కానీ బీజేపీ దానికి కౌంటర్ పాలిటిక్స్ చేస్తాం. మీరు ఆల్రెడీ చేసినటువంటి ఈ రాజకీయాలకు వాళ్ళు కౌంటర్ ఇస్తారు. ప్రతి దగ్గర అదే ఉంటుంది కదా. పాలిటిక్స్ అంటే ఏంటి? మీరు ఒక రాజకీయం తీసుకుంటే దానికి కౌంటర్ రాజకీయం ఆపోజిషన్ చేస్తారు. అందుకనే ఈ రోజు మనం బంగాళా చూస్తున్నాం. సో బీజేపీని వీళ్ళు సాఫ్రనైజేషన్ చేస్తున్నారు, హిందుత్వం లాజిక్ తీసుకొచ్చారు అంటే కనుక దానికి కనీసం అంటే 40 సంవత్సరాల ముస్లిం తుష్టీకరణ రాజకీయాలు జరిగినాయి. బంగ్లాదేశ్ నుంచి పిలిపించి వాళ్ళకు ఓటర్ ఐడీలు ఇచ్చి, వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చి, ఆధార్ కార్డు ఇప్పుడు వచ్చింది, గతంలో రేషన్ కార్డే ఉండేది. వాళ్ళనందరినీ కూడాను ఇల్లీగల్ గా భారతదేశపు పౌరులుగా చిత్రీకరించి ఒక ఓటు బ్యాంక్ తయారు చేసింది కమ్యూనిస్ట్. ఆ ఓటు బ్యాంక్ ఊకుమ్మడిగా
మమతా బెనర్జీకి షిఫ్ట్ అయింది. సో ముస్లిం ఓటు బ్యాంక్ ని మీరు ఇంతకాలం మీరు దాన్ని ఆ పాలిటిక్స్ చేసినప్పుడు ఆబ్వియస్ గా దానికి కౌంటర్ వస్తుంది కదా. అందుకని ఈరోజు చూస్తే ఇతరత్ర బీజేపీ రాష్ట్రాల్లో గెలిచిన వాళ్ళు ఎవరు కూడాను ఇంత బ్లేటెంట్ గా వాళ్ళు హిందూ ముస్లిం గురించి మాట్లాడు. మనకు ఒడిశాలో బీజేపీ గెలిచింది, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఎక్కడ కూడా హిందూ ఓటుతో మేము గెలిచామని ఎవరు చెప్పలేదు. మహారాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారంటారు, ఒడిశా ప్రజలు తీర్పిచ్చారంటారు, బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో కూడా. కానీ ఈ రెండు రాష్ట్రాలు అస్సాము, బెంగాల్లో హేమంత్ బిశ్వ శర్మ కావచ్చు లేదా సువేందు అధికారి కావచ్చు, ఇద్దరు చాలా స్పష్టంగా హిందువులే మాకు ఓటు వేశారు, ముస్లింస్ మాకు ఓటు వెయ్యలేదు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ పోలరైజేషన్ ఆ స్థాయిలో ఉంది. బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేషన్ అన్నది ఆ రెండు రాష్ట్రాలు విపరీతంగా దెబ్బతిన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఎస్ఐఆర్ కి సంబంధించి ఇంత పాలిటిక్స్ చేస్తున్నారు. అదే ఎస్ఐఆర్ మనకు కేరళలో జరిగింది, తమిళనాడులో జరిగింది. మరి ఓడిపోయినటువంటి స్టాలిన్ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే ఎల్డిఎఫ్ మనకు కేరళలో ఎందుకు మాట్లాడట్లేదు? బంగాల్లో ఎలాగైతే జరిగింది ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఇక్కడ కూడా చాలా లక్షల్లో ఓట్లు పోయినాయి కదా. వాటి అన్నిటి కూడాను మా ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా అవన్నీ చూపించింది. అన్ని డేటా పబ్లిక్ డొమైన్ లో ఉంది. దాంట్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయో చూసాం. చనిపోయి కొన్ని దశకాలు 2-3 దశకాల క్రితం చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఇప్పటికీ వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఎలా జరుగుతోంది అది? వాళ్ళని తీసేవాళ్ళు కదా. అలాగే కొన్ని చూపించింది ఎలక్షన్ కమిషన్ చూపించింది. మనవడి కంటే తాత వయసు తక్కువ ఒక వ్యక్తికి 460 మంది పిల్లల్ని చూపించారు. అంటే వీళ్ళందరినీ చనిపోయినటువంటి వీళ్ళే ఓట్లు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ చేయవలసిన బాధ్యత ఉంది. అది కాన్స్టిట్యూషనల్ బాధ్యత, రాజ్యాంగ పరంగా అది కరెక్ట్ చేయవలసిన బాధ్యత ఉంది. కానీ ఓడిపోతున్నటువంటి ఈ తుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నటువంటి బంగాల్లో, అస్సాంలో మాత్రమే దీని గురించి మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ ఇదే నేరేటివ్ మనకు ఇంటర్నేషనల్ కూడా తీసుకెళ్తాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇంటర్నేషనల్ ప్రెస్ లో కూడా చూసాం మనం. డిలీషన్ ఆఫ్ మైనారిటీ ఓట్స్ వల్ల బీజేపీ గెలిచింది అన్నటువంటి నేరేటివ్ మనకు ఇంటర్నేషనల్ ప్రెస్ లో కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. మరి డిలీషన్ ఆఫ్ మైనారిటీ ఓట్స్ వల్లనే విజయ్ గెలిచాడు ఎందుకు అనట్లేదు వాళ్ళు? ఎల్డిఎఫ్ ఓడిపోయింది ఎందుకు అనట్లేదు వాళ్ళు? ఎలక్షన్స్ జరిగినాయి కదా. సో అందుకని ఇవన్నీ ఏంటంటే ఒక నేరేటివ్, ఒక అజెండా కోసం జరిగేటువంటి నేరేటివ్స్ ఇవన్నీ కూడాను. బట్ దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ రమారమి ఆల్మోస్ట్ 30-40% సీట్స్ అంటే 25,000 పైచీలకు తీసేసినటువంటి ఓటర్ లిస్ట్ తీసేసినటువంటి సీట్లలో కూడా తృణమూల్ గెలిచింది. ఇది ఎస్ఐఆర్ కి సంబంధించింది కాదు, ఒక సునామీ వచ్చింది. మనకు మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ చూస్తాం. ఇన్ని తీస్తే వీళ్ళకి ఇన్ని ఓట్లు పెరిగాయి, తగ్గాయి. వాళ్లకు 48% ఓటు ఉండింది. ఎవరికి? మనకు తృణమూల్ గత ఎన్నికలు 7% ఓటు పడిపోయింది, 7% ఓటు పడిపోయింది, 41% వచ్చారు. బీజేపీకి 38% ఉంది. వాళ్ళు 6% తృణమూల్ నుంచి తీసుకున్నారు, మిగతా 1% కాంగ్రెస్, కమ్యూనిస్టుల నుంచి తీసుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ కూడా మహమ్మద్ సలీం కూడా ముస్లింస్ కంట్రోల్లోనే ఉన్నది. మేము మతాలకు అతీతం అని చెప్పుకునేటువంటి కమ్యూనిస్టులు కూడా ముస్లిం క్యాండిడేట్స్ ఇద్దరు గెలిచారు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని కళ్ళు మూసుకొని ఓటు వేసేటువంటి వాళ్ళు, అంటే అఫ్ కోర్స్ వాళ్ళందరూ షిఫ్ట్ అయిపోయారు, తృణమూల్కి చాలా కాలంగా షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు. మిగిలిపోయినటువంటి కొద్ది మంది డెడికేటెడ్ కమ్యూనిస్ట్ పార్టీకి ఓటు వేసేటువంటి హిందువులు కూడా ఈసారి బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. అంటే అక్కడ ఎంతటి టార్చర్ జరుగుతుందో హిందువుల పట్ల మనం అర్థం చేసుకోవచ్చు. డెడికేటెడ్ కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా, హిందువులందరూ కూడా అటు వెళ్ళిపోయారు. అందుకనే ఒక ముస్లిం ఓట్లు మాత్రమే వీళ్ళకి వస్తున్నాయి. హిందూ ఓట్లు అన్ని కూడా కన్సాలిడేట్ బీజేపీ సైడ్ కి వెళ్ళడానికి బీజేపీ చేసింది ఒక ఎత్తు అయితే కనుక వాళ్లలో ఉన్నటువంటి భయం, వీడియోలు వస్తున్నాయి, మేము మా దేశాన్ని బంగ్లాదేశ్ అవ్వకుండా కాపాడుకున్నాం మా రాష్ట్రాన్ని అని చెప్పి అందరూ ఏడుస్తున్నారు. ఆ పరిస్థితి తెచ్చింది మమతా బెనర్జీ. ఈ తుష్టీకరణ రాజకీయాలు చేసింది ఆవిడే కాబట్టి దానికి కౌంటర్ ఉంటుంది, పొలిటికల్ కౌంటర్ ఉంటుంది. అలా ఆ దృష్టిలో మనం. సో బీజేపీ పక్కా వ్యూహం చేసింది. అందులో అమిత్ షా అక్కడే 15 రోజులు ఉండి ఉన్నటువంటి కీ లీడర్లందరినీ కూడా అక్కడ పెట్టి వెస్ట్ బెంగాల్ ని గెలుచుకునేలా చూసుకున్నారు. బట్ అదే బీజేపీ ఇక్కడ చాలా కీ రోల్ లో ఉన్నటువంటి అన్నామలైని తప్పించారు. చేయాల్సినటువంటి స్ట్రాటజీ కావచ్చు, పెట్టాల్సినటువంటి ఫోకస్ అంతా పెట్టకపోవడం వల్లే తమిళనాడు ఓడిపోయింది, లేకుంటే తమిళనాడులో అనుకున్నంత ఫలితాలు రాలేదు అనే దానికి బీజేపీ ఏం చెప్తోంది అసలు? తప్పకుండా దక్షిణాదిన మాత్రం బీజేపీ చాలా స్పెక్టాక్యులర్ గా ఫ్లాప్ అయింది. ఇది కూడా ఒప్పుకోవాలి. బెంగాల్లో ఎంత వాళ్ళు గత 10-15 సంవత్సరాలుగా వాళ్ళు 3 సీట్ల దగ్గర నుంచి ఈ రోజు 208 సీట్ల దాకా వచ్చారంటే
అక్కడ వాళ్ళు చేసినటువంటి స్ట్రాటజీస్ ఎలా పనిచేస్తున్నాయో అదే ఫార్ములాస్ దక్షిణ భారతదేశంలో పనిచేయట్లేదు. ఈ రోజు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాలలో వాళ్ళకి మొత్తం 8 ఎమ్మెల్యేలు వచ్చాయి. తమిళనాడులో ఒకటే ఎమ్మెల్యే. గత ఎన్నికలలో వాళ్ళకి 4 ఎమ్మెల్యేలు ఉంటున్నారు. ఆ 4 సీట్లు ఓడిపోయారు. ఇప్పుడు ఈసారి గెలిచింది ఉదగమండలంలో ఒక సీట్ మాత్రమే బీజేపీకి వచ్చింది. స్పెక్టాక్యులర్ గా ఓడిపోయారు. ఈ రోజు బీజేపీ కంప్లీట్ గా తమిళనాడులో ఇర్రెలవెంట్ అయిపోయింది. ఇర్రెలవెంట్ పార్టీగా తయారైంది. పెద్ద పెద్ద దిగ్గజ నేతలు తమిళ సెల్వి లాంటి వాళ్ళు అందరూ కూడా ఓడిపోయారు. ఎవ్వరు గెలరు. ఈవెన్ కోయంబత్తూరులో ఉన్నటువంటి శ్రీనివాసన్ ఆవిడ కూడా లేదు, ఎక్కడ సీన్ లో లేదు. ఆవిడని యాక్చువల్గా ప్రొజెక్ట్ చేయవలసింది కానీ పోయింది. అది ఏమైందో చూస్తున్నాం మనం. పుదుచ్చేరిలో 4 సీట్లు వచ్చాయి, కేరళలో 3 సీట్లు వచ్చాయి. కేరళలో 3 సీట్లు ఒక పెద్ద స్పెక్టాక్యులర్ విక్టరీ బీజేపీకి. ఎందుకంటే గతసారి చరిత్రలో ఒకటే సీటు ఒకసారి సంపాదించుకోగలిగారు. మొదటిసారి 3 సీట్లు వచ్చాయి వాళ్ళకి. సో రాజీవ్ చంద్రశేఖర్ వెళ్ళిన తర్వాత ఈసారి 3 సీట్లు గెలుచుకోగలిగారు. అవి తక్కువ మార్జిన్ తో గెలిచారు. రాజీవ్ శ్రీనివాసన్ మాత్రమే కొద్దిగా హెల్దీ సీట్ ఓట్ మనకు మార్జిన్ తో గెలిచారు. ఆయన మిగతా ఇద్దరు తక్కువ ఓట్ షేర్ తో వాళ్ళు గెలిచారు, కానీ గెలిచారు. 3 సీట్లు గెలగలిగారు. సో కేరళలో వాళ్ళ ఓట్ షేర్ పెరుగుతుంది. గత ఎన్నికల్లో 11.3% ఓట్ షేర్ ఉంటే ఈసారి 11.4% వెళ్ళారు. ఓట్ షేర్ పెరుగుతుంది కానీ సీట్స్ నంబర్స్ లో కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ మనం కేరళ చూద్దాం, తర్వాత తమిళనాడుకు వద్దాం. కేరళలో 4 మతాలు ఉన్నాయి. ఒకటి హిందూ ధర్మాన్ని పాటించేవాళ్ళు, 2 ముస్లిమ్స్, 3 క్రిస్టియన్స్, 4 కమ్యూనిస్ట్ కూడా ఒక మతం. సో ఈ 4 మతాలు 25% డివైడ్ అయి ఉంటాయి. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఎలాగో ఎల్డిఎఫ్ ఓటేస్తారు. మిగతా 25% హిందువులు కమ్యూనిస్టులు ఓటేస్తారు. సో మిగిలింది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ యూడిఎఫ్ కు ఓటేస్తారు. అందుకనే ఆ డివైడ్ మనం పర్ఫెక్ట్ ఫాల్ట్ లైన్స్ చూస్తాం. 1% అటు ఓటు తేడాతోటి ఎవరైనా ఫామ్ చేయడం, ఓడిపోవడం అనేది జరుగుతుంది. మొట్టమొదటిసారి కేరళ హిస్టరీలో ఆల్మోస్ట్ గత 40 సంవత్సరాలుగా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వం రిపీట్ అయినటువంటి రికార్డు పిన్నారాయి విజయ్ దక్కింది. లాస్ట్ టైం ఆయన గెలవగలిగారు, 2 సార్లు గెలిచాడు. కానీ 1947 నుంచి ఈ రోజు దాకా కమ్యూనిస్టులు వాళ్ళు సత్తాలోకి వచ్చి వాళ్ళు అపోజిషన్ లో ఉన్న ప్రతిసారి కూడాను దరిద్రం అంటే 50 సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. 50 సీట్ల కంటే తక్కువ ఎప్పుడు పడిపోలేదు. మొదటిసారి కేరళలో 35 సీట్లు వచ్చారు. అంటే ఈ షిఫ్ట్ మనం చూస్తున్నాం. ఏం జరుగుతుందో, కమ్యూనిస్టులకు వ్యతిరేకత, కమ్యూనిస్టులు భూస్థాపితం అవ్వడానికి వాళ్ళు మిగిలిపోయిన ఏకైక స్టేట్ కూడా ఈ రోజు వాళ్ళు కోల్పోయారు. అది కూడా స్పెక్టాక్యులర్ గా కోల్పోయారు. నార్మల్ గా 65 సీట్లతోటో మార్జినల్ గా మేనేజ్ చేసుకునేవాడు గతంలో. అటువంటిది వాళ్ళు 35 సీట్లకు పడిపోయారు. సో హిందువులు మనకు కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న హిందువులు వాళ్ళకి ఇంతవరకు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఈ ముస్లిం క్రిస్టియన్ తుష్టీకరణ చేస్తున్నటువంటి యూడిఎఫ్ కి వ్యతిరేకంగా వాళ్ళు కమ్యూనిస్టులను సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు బీజేపీకి షిఫ్ట్ అయ్యేటువంటి ఒక అవకాశం కనిపిస్తోంది. అది మనం అక్కడ రాబోయే రోజుల్లో ఇది చూడబోతున్నాం. అంటే కమ్యూనిస్ట్ పార్టీ కంప్లీట్ గా అక్కడ తుడుచుకొట్టుకుపోయి ఆ హిందూ ఓటు బ్యాంక్ అంతా కూడా ఇటు బీజేపీకి షిఫ్ట్ అయ్యేటువంటి ఒక అవకాశం బీజేపీకి ఉన్నది. ఈ పోలరైజేషన్, కమ్యూనలిజం ఇవన్నీ మాట్లాడడానికి కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎలా నిర్ణయిస్తున్నారో దాన్ని మనం విశ్లేషిస్తున్నాం అంతే. అక్కడ జరిగినటువంటి పరిస్థితి. అందుకని చెప్పాను కదా నేను, 12 మంది ముస్లింస్, 46 మంది క్రిస్టియన్స్, 5 మంది మాత్రమే హిందువులు యూడిఎఫ్ లో ఉన్నారు. సో అందుకని ఈ రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి. అక్కడ ఆర్ఎస్ఎస్ చాలా డీప్ పెనిట్రేషన్ ఉంది అక్కడ కేరళలో. అలాగే వాళ్ళు చాలా ఎన్ని వందల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని కమ్యూనిస్టులు చంపారు. వాళ్ళ తాళ్ళు నరికేయడము, చేతులు నరికేయడము, తల్లిదండ్రులు ఎదురే వాళ్ళని తగలబెట్టడము, ఇటువంటివి చాలా జరిగినాయి. కాబట్టి ఎంతో కష్టం మీద వాళ్ళు, ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని మీటింగ్స్ మేము వెళ్ళినప్పుడు, అంటే మా ఇంటలెక్చువల్ వింగ్స్ లో మేము జాతీయ స్థాయిలో మేము మీటింగ్స్ వెళ్ళినప్పుడు కేరళ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చిన వాళ్ళు, మేము ఈ రోజు బతుకున్నాము, నెక్స్ట్ మీటింగ్ మేము బతుకుంటామో మాకు తెలియదు అని చెప్పేటువంటి పరిస్థితులు నేను చూసాను. సో అందుకని అటువంటి పరిస్థితులలో వాళ్ళు ఎంతో పోరాటం చేసి వాళ్ళు చాలా కష్టంతో అక్కడ వాళ్ళు ఈ యొక్క అజెండాను తీసుకెళ్తున్నారు. అందుకని చాలా మెల్లిగా స్టడీగా అక్కడ పెరుగుతోంది అది. బట్ నేను ప్రెడిక్ట్ చేస్తున్నట్టు కమ్యూనిస్ట్ పార్టీని సపోర్ట్ చేస్తున్న హిందువులు ఊకుమ్మడిగా షిఫ్ట్ అవుతారు. ఇది మనం త్రిపురలో చూసాం. త్రిపురలో మనకు మాణిక్ సర్కార్ కాలంగానూ ఆయనే రాజ్యం వెళ్ళాడైనా హిందువులందరూ ఆయనకే సపోర్ట్ చేశారు. ఊకుమ్మడిగా షిఫ్ట్ అయిపోయారు. కంప్లీట్ గా మనకు బీజేపీకి త్రిపురలో షిఫ్ట్ అయ్యారో అలాగే ఇక్కడ కూడా జరగబోతుంది. ఆ షిఫ్ట్ అన్నది కేరళలో జరుగుతుంది.
తమిళనాడుకు వద్దాం. తమిళనాడులో అన్నామలై అది బీజేపీ చేసిన ఒక స్ట్రాటజిక్ బ్లండర్. వాళ్ళు టాక్టికల్ గా రాజ్యసభలో ఏఐడిఎంకే సపోర్ట్ కావాలి, డిఎంకేని ఓడించాలంటే కనుక బీజేపీకి అంత శక్తి లేదు, మనం సపరేట్ గా ఏఐడిఎంకే సపరేట్ గా కంటెస్ట్ చేస్తే కనుక ఓట్ స్ప్లిట్ అవుతుంది. అప్పుడు ఇంకా విజయ్ సీన్ లో లేడు అప్పుడు. ఈ స్ప్లిట్ అవుతుంది కాబట్టి మనం ఏఐడిఎంకేతో వెళ్ళడమే మనకు మంచిది అని చెప్పేసి వాళ్ళు బీజేపీ కేంద్ర నేతృత్వం నిర్ణయించి, అన్నామలై చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పాడు. నాకు 3 టర్మ్స్ ఇవ్వండి, 3 టర్మ్స్ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ అని చాలా స్పష్టంగా చెప్పాడు అన్నామలై. అది కేంద్ర నేతృత్వం దాన్ని వాళ్ళు తిరస్కరించారు. అన్నా డిఎంకే ఏఐడిఎంకేతో పాటు వాళ్ళు వెళ్ళడానికి నిర్ణయించారు. అది వాళ్ళు చేసినటువంటి ఒక స్పెక్టాక్యులర్ స్ట్రాటజిక్ మిస్టేక్. వాళ్ళు అన్నామలైని వదిలి ఉంటే ఈ రోజు విజయ్ ఏ పరిస్థితిలో ఉన్నాడో అదే పరిస్థితిలో అన్నామలై ఉండేవాడు. ఈ రోజు విజయ్కి ఎందుకంటే సపోర్ట్ వచ్చింది అంటే గనక ఈ ద్రవిడియన్ భావజాలం ఉన్నటువంటి 2 పార్టీలతోటి అలిసిపోయారు అందరూ కూడా ప్రజలు. ఈ ద్రవిడియన్ పాలిటిక్స్, ఉదయనిధి స్టాలిన్ డెంగ్యూ మలేరియా హిందువులు చంపేయాలంటాడు, లేదా హిందీ భాష వ్యతిరేకము, భారతదేశం ఏది చేసినా దానికి వ్యతిరేకము, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ కి వ్యతిరేకము, ప్రతిదీ నెగటివ్, మేము వేరే దేశము అన్నటువంటి వీళ్ళ ప్రవర్తన అంతా ఏదైతే ఉందో దాని నుంచి అక్కడ ప్రజలు బాగా విసిగిపోయారు. ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. అన్నామలై ఉండింటే కనుక అన్నామలై ప్రత్యేక ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చేటువంటి అవకాశం ఉండేది బీజేపీకి, ప్రజలకు. బహుశా ఈసారి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉండకపోయి ఉండొచ్చు. కానీ 20-30%, 20-30 సీట్లు వాళ్ళకు వచ్చి ఉండేవి. వాళ్ళ ఓట్ షేర్ బహుశా ఒక డబుల్ డిజిట్ లో మనకు తెలిసి ఒక 10-12% మినిమం వచ్చేటువంటి అవకాశాలు ఉండేవి. అందుకనే ఆయన చెప్పారు కదా 3 టర్మ్స్ తర్వాత బీజేపీ ప్రభుత్వంలోకి వస్తుంది అని చెప్పాడు. సో ఆ ఒక ఆపర్చునిటీ, అవకాశం బీజేపీ కోల్పోయింది. దాంతో ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఈ 2 పార్టీలు మాకు వద్దు, డిఎంకే చేసినటువంటి అరాచకము, మహిళలు ఎంత అసురక్షితంగా ఉండినారో గత వీళ్ళ ప్రభుత్వంలో మనం చూసాం, ఎలా పీడించారో వాళ్ళ, ప్లస్ వీళ్ళ మొత్తం పాలిటిక్స్ అంతా ఎంత నెగటివ్ పాలిటిక్స్ జరిగినాయో మనం చూసాం అక్కడ. కాబట్టి ప్రజలు అలిసిపోయి వీళ్ళని ఎలాగో ఓడించాలనేటువంటి యాంటీ ఇన్కంబెన్సీకి, ఫ్రస్ట్రేషన్ కి అవుట్లెట్ విజయ్ దొరికింది. యాక్చువల్గా విజయ్ పెద్ద క్యాంపెయిన్ కూడా చేయలేదు, ఏవో రోడ్ షోస్ చేశాడు ఆ విజయ్. ఇన్ఫాక్ట్ తను గెలిచినటువంటి, తన పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి 108 మంది పేర్లు కూడా అతను విన్నాడో లేదో తెలియదు. బహుశా అతని వాళ్ళ మొహాలు గుర్తుపడతాడో కూడా తెలియదు. అంటే ఇది విజయ్ కంటే కూడా వీళ్ళిద్దరిని ఓడించాలి అన్నట్టు కసితోటి అతనికి ఓటొచ్చు. అది అర్థం చేసుకోవాలి. తన పాపులారిటీ ఉంది, బహుశా 20-30 సీట్లు దానికి ఎలా వచ్చి ఉండేది. కానీ వీళ్ళని ఓడించాలి అన్నటువంటి కసితోటి జరిగిన ఓటింగ్ లో అతను బాగా లాభపడ్డాడు. ఇప్పుడు ఉంది, రాబోయే రోజుల్లో అతను ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తాడు అన్నది. ఎందుకంటే ఒకసారి పాపులారిటీ వచ్చిందంటే కనుక ఆ పాపులారిటీని కంట్రోల్ చేసుకుని ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో ఆపరేట్ చేయడం అనేది చాలా అంత ఈజీ పని కాదు. మనం చూసాం ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైంది, అరవింద్ కేజ్రీవాల్ అంత పెద్ద ఎత్తున అతనికి సత్తా ఇస్తే, ప్రభుత్వం ఇస్తే అతను దాన్ని ఎంత దుర్వినియోగం చేశాడో చూసాం. తన ఇల్లు శీష్మాలు కట్టించుకోవడం, కోట్లాది రూపాయలు వృధా, ఢిల్లీ ట్యాక్స్ పేయర్స్ పైసల్ని అక్కడ వాళ్లకు స్కూళ్ళు, హాస్పిటల్స్ కట్టించకుండా ఎక్కడో గోవాలో, కర్ణాటకలో, తెలంగాణలో, పంజాబ్ లో ఎక్కడెక్కడో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడం, ఇవన్నీ ఎంత సర్వనాశనం చేసాడో మనం చూసాము. అలాగే పంజాబ్ లో వాళ్ళు గెలిస్తే కానీ పంజాబ్ పోలీసులు వాడుకొని ఇతరత్ర వేరే రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు కేజ్రీవాల్ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద ఎట్లాంటి కేసులు పెట్టాడు, ఏం చేశాడో చూసాం. దుర్వినియోగం ఎలా చేశాడో చూసాం. అందుకనే ఒక్కసారి మన దగ్గర పవర్ వచ్చిందంటే దాన్ని ఎలా వాడుకుంటాం అన్నది పెద్ద ప్రశ్న. విజయ్ దాన్ని సద్వినియోగం చేయాలని మనం కోరుకుంది, కానీ అది చాలా దగ్గర అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు దగ్గర. ప్లస్ అతనికి ఒక పాలసీ లేదు. సరే, తుష్టీకరణ రాజకీయాలు ఉన్నాయి, నేను కూడా పెరియారని నమ్ముతానంటాడు, తర్వాత ఏదో నేను అది ఉచితాలు ఇస్తానంటాడు, ఇది ఉచితాలు ఇస్తానంటాడు. అది కాదు కదా గవర్నెన్స్ అంటే, అది కాదు కదా. ఇవన్నీ ఫ్రీగా ఇస్తే కనుక ఎలా బడ్జెట్ ఎలా తట్టుకుంటుంది, దానికి మీకు ఎక్కడి నుంచి వస్తాయి, రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, మీ రాష్ట్రంలో పెట్టుబడులు ఎలా వస్తాయి, దాని మీద ఫోకస్ పెట్టాలి కదా. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, లాక్ ఆర్డర్ ఎలా ఉంటుంది, వివిధ సెక్షన్స్, మన సమాజంలో ఉన్న సెక్షన్స్ కి వాళ్ళకు భరోసా ఎలా ఇవ్వగలవు, సురక్షితంగా వాళ్ళు ఎలా ఉండగలరు, ఇవన్నీ కూడా ప్రశ్న. ఎందుకంటే ఈ రోజు విజయ్కి ఓటు వేసిన వాళ్ళలో మేజర్ పెద్ద సంఖ్య హిందువులు ఓటేశారు, కానీ అతను క్రిస్టియన్. కాబట్టి క్రిస్టియన్ అజెండా ముందుకు తీసుకెళ్ళాలంటే హిందువుల పరిస్థితి ఏమవుతుంది. సో అందుకని ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. బహుశా తన తల్లి మళ్ళీ హిందూ, ఆవిడ కొంత హిందూ ధర్మాన్ని పాటించే విధంగా ఆవిడ ఉన్నది, షిరిడి సాయిబాబా నమ్ముతుంది, అవన్నీ ఉన్నాయి కొన్ని. సో మరి బ్యాలెన్సింగ్ చేసుకోగలిగితే కనుక అద్భుతంగా ఉంటుంది. బ్యాలెన్సింగ్ చేయకుండా ఒక వేరే
ఇటువంటి మళ్ళీ ఒక అజెండా, ఓటు బ్యాంక్ అజెండాతో వెళ్ళాడంటే కనుక ఇబ్బందులు వస్తాయి. అడ్మినిస్ట్రేషన్ లో కూడా దానికి అనుభవం లేదు. అనుభవం లేని వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? ఎంజీఆర్ అలాగా. ఎంజీఆర్ ఆల్రెడీ డిఎంకేలో ఉన్నాడు, తనకు అనుభవం ఉన్నది. పార్టీ నేతలు డిఎంకే నుంచి చాలా మంది వచ్చారు, వాళ్ళకి పెద్ద పీట వేశాడు. అనుభవం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చాడు కాబట్టి ఎంజీఆర్ కి ఇబ్బంది లేదు. జయలలిత ఆల్రెడీ ఎంజీఆర్ దగ్గర చాలా కాలం ఉన్నది కాబట్టి, ఆవిడకి అనుభవం ఉన్నది కాబట్టి వాళ్ళు గెలిచినప్పుడు డే 1 నుంచి వాళ్ళు చాలా చేసుకోగలిగారు. కానీ ఎన్టీ రామారావు గారు ఫర్ ఇన్స్టెన్స్, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ అనుభవం లేదు. వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా బెడిసికొట్టినాయి. పాపులారిటీ ఉండింది కానీ ఆయన చేయవలసినంత దిశగా ఆయన చేయలేదు. ఫర్ ఇన్స్టెన్స్ 1 కిలో బియ్యం రూపాయికి 1 కిలో బియ్యం ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడాను పాపులర్ చాలా సపోర్ట్ ఉండొచ్చు కానీ ఎకానమీ ఏమో, మీ ఎక్స్చెకర్ ఏమో. సో దాంతో మనం చాలా ఇబ్బందులు వచ్చినాయి దాంతో. అందుకని అనుభవం లేకుండా పాపులారిటీకి, పాపులిస్ట్ దీనికి వెళ్తే గనక దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. ఇవి మనకు ఓన్లీ కాషన్. బట్ ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి అతను బహుశా కొంతమంది మంచి అడ్వైజర్స్ పెట్టుకొని ముందుకు వెళ్తే గనక తప్పకుండా ఈ ద్రవిడియన్ పాలిటిక్స్ కి అతీతంగా ఈ ద్రవిడియన్ చెత్త దీన్ని తీసేసి ఆ రాష్ట్రం పురోగతి దిశగా ఎలా వెళ్ళాలి దాని మీద ఫోకస్ పెట్టే అటువంటి పాలిటిక్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఫర్ ఇన్స్టెన్స్ మనకు పెట్టుబడులు రావాలి అక్కడ. ఆల్రెడీ అది ఒక ఇండస్ట్రియలైజ్డ్, కానీ ఇండస్ట్రీస్ క్రమేపీ తగ్గిపోతున్నాయి అక్కడ, ఇతరత్ర రాష్ట్రాలకు వెళుతున్నాయి. సో మళ్ళీ దాన్ని అక్కడ ఇండస్ట్రియల్ కల్చర్ ని మళ్ళీ రివైవ్ చేసి అక్కడ మళ్ళీ పెట్టుబడులు వచ్చే దిశగా అతను ప్రయత్నాలు చేస్తాడని కోరుకుందాం మనం. లెట్ us see what happens. ఎస్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం జరుగుతుంది అనేది మేబీ కపుల్ ఆఫ్ డేస్ లో అర్థమైపోతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.